హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి చికెన్ రెసిపీ చూపిస్తున్నానండి. ముందుగా ఒక చిన్న బాండలిలో లవంగాలు, చెక్క వేసి 1 స్పూన్ ధనియాలు వేసి వేయించుకుందాము. దీంట్లో 1 స్పూన్ గసాలు వేద్దామండి. ఇవి కూడా కొంచెం వేయించుకుందాము. తర్వాత దీనిలో కొంచెం తెల్ల నువ్వులు వేస్తున్నానండి. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకుందామండి. ఒక బాండల్ తీసుకొని ఆయిల్ వేసుకుందాం. లవంగాలు, చెక్క, పచ్చిమిరపకాయ వేసుకుందామండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గాక ఈ ఆనియన్స్లో నుంచి కొంచెం తీసి వేరే గిన్నెలో వేస్తున్నానండి. ఇవి ధనియాలతో పాటు కలిపి మిక్సీ వేసుకోవాలి. సో అందుకోసం ఈ ఆనియన్స్లో ఆ ధనియాలు కూడా వేసి పక్కన పెడుతున్నాను. ఈ ఆనియన్స్ ఇంకొంచెం వేపుకొని ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. దీనిలో 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేస్తున్నాను. ఈ టమాటాలు కొంచెం మగ్గేంత వరకు మూత వేసి ఉడికించుకుందాం. టమాటాలు మగ్గాయండి. దీనిలో పసుపు, కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇవంతా మంచిగా కలుపుకుందామండి. నేను మిక్సీ వేసి పెట్టిన ధనియాల పేస్ట్ని దీంట్లో వేస్తున్నాను. ఇది బాగా వేగి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకొని దీంట్లో 2 స్పూన్లు పెరుగు వేసుకుందామండి. మంచిగా కలుపుకుందాం. నేను చికెన్లో కారం, ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకున్నాను. ఆ చికెన్ని వేస్తున్నాను. ఈ చికెన్ అంతా మంచిగా కలుపుకుందాం. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకుందామండి. కలిపి ఈ చికెన్ని ఒక 5 మినిట్స్ మూత వేసి ఉడికించుకుందామండి. 5 నిమిషాలు ఉడికించినట్లయితే నీరు వస్తుంది. చికెన్లో నీళ్ళు, ఆ నీరంతా బయటకు వచ్చిందండి. ఇంకా కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం. చిక్కబడిందండి. దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. నీళ్ళు వేసి కలిపి దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేస్తున్నానండి. చికెన్ మసాలా వేసి కలుపుకుందాం. మరలా మూత వేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మంచిగా చికెన్ ఉడికిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకునేదే. నేను ఈ రెసిపీని జీరా రైస్తో సర్వ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. కాంబినేషన్ చాలా బాగుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.